హాయ్ అండి. ఇప్పుడు మామిడికాయ పచ్చడి చాలా ఈజీగా కలుపుకోవచ్చు. నేను తీసుకున్నాను గదా! ఒక గ్లాసు ఆవకాయ పచ్చడి ఎలా కలపాలంటే మెజర్‌మెంట్ చెప్తున్నాను. ఆ గ్లాస్ తోటి 6 గ్లాసులు ముక్కలు మనము కొలుచుకోవాలనమాట. ముక్కలు నిన్న జైంట్ దగ్గర ఎళ్లి శుభ్రంగా అక్కడే కడిగేసి ముక్కలు కొట్టించుకొని తీసుకొచ్చాను. 6 గ్లాసులైతే నేను కొలిచి పోస్తున్నాను చూడండి. 2 ఇది మూడో గ్లాస్ అనమాట. చెప్పాను గదా! మాకైతే 11 గ్లాసులయినాయి. ముక్కలు మొత్తము. కారము, పసుపు, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి మనము. రెడీ చేసుకోవడం ఏం కాదు. నేను కారం గూడా తీసుకొచ్చాను డీమార్ట్‌లో. చాలా బాగుంది కారము. కారం గూడా మనం చూసి తెచ్చుకోవాలనమాట. అదే జైంట్ దగ్గర హాఫ్ కేజీ కారము రూ. 530 చెప్పారు. డీమార్ట్‌లో అయితే 230 వచ్చింది హాఫ్ కేజీ. మనం ఏదైనా గూడా ఆచితూచి తీసుకోవాలి. ఎక్కడంటే అక్కడ మన రేట్ ఎక్కువుంటే తీసేసుకోకూడదనమాట. ఇంకా ఆవాలు తీసుకొచ్చాను. ఆవు పిండి పట్టేసాను. మిక్సీకేసేసాను. ఎండబెట్టాలి ఆవాలు ఇవంతా ఏం అవసరం లేదండి. ఆల్రెడీ ఎండబెట్టిన ఆవాలే వాళ్ళు మనకు ప్యాక్ చేసి ఇస్తారు. ఇదిగో 11 గ్లాసులకి నేను ఉప్పు ఎంతేస్తున్నానో చూడండి. అలా ఏసాననమాట. ఎందుకంటే ఒక గ్లాసు ముక్కలు తక్కువున్నాయి గదా! అందుకోసం. అంతవరకు తీసుకున్నాను. 3/4 కప్పు వరకే. కొంచెం ఎక్కువనమాట అంతే. తర్వాత కారం ఏస్తాను చూడండి. చాలా బావుంది కారము. రేటు తక్కువనేమనుకోవాల్సిన అవసరం లేదు. డీమార్ట్‌లో చాలా బావుంది. ఒక గ్లాసు కారము స్వస్తిక్ బ్రాండ్ అండి ఇది. ఒక గ్లాసు ముక్కలు తక్కువున్నాయి గాబట్టి ముక్కాలు కంటే కొంచెం ఎక్కువ కారం పోసాననమాట నేను. ఇప్పుడు ఆవు పిండి పోస్తాను చూడండి. ఆవు పిండి మిక్సీకేసా నేను. ఏసి జల్లెడ పట్టాననమాట. కొంచెం మెత్తగా ఉంటుంది గ్రేవీ అని జెప్పేసి జల్లెడ పోసాను. 1 గ్లాసు ఇంకొక హాఫ్ గ్లాసు అవుతుంది. సరిపోతుంది ఆవపిండి. కొంతమంది ఇంకా ఎక్కువ వేసుకుంటారు. నేనైతే కరెక్ట్‌గానే వేసుకుంటున్నాను. అంటే జల్లెడ పట్టింది కాబట్టి మెత్తగా ఉంది కాబట్టి కొంచెం ఒదిగిస్తదనమాట గ్రేవీ. నేనేసిన ఆవపిండికి నాకు సరిపోయింది. అంటే ముక్కాల కంటే కొంచెమే తగ్గింది ఆవపిండి పర్వాలేదు. నేను ఆవపిండి అయితే వేశాను. మెంతులు మిక్సీ పట్టాననమాట నేను. మెంతులు లాస్ట్‌లో బరకగా మిగులుతది గదా! ఆవాల పొడి జల్లించంగా మిగిలింది. ఆ పొడి గూడా దాంట్లో వేశాను గాబట్టి కరెక్ట్‌గా లెవెల్ సరిపోతుందనమాట. ఇప్పుడు ఆ మెంతిపిండి, ఆవపిండి 2 కలిపి ఏసేసాను. కొలతలు కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట. ఇందాక కొంచెం తగ్గింది గదా ఆవపిండి. దీంట్లో ఏసాను గదా నూక. సో, 2 గూడా సరిపోతది మనకు. ఇంకా మిక్సీ పక్కన పెట్టేసి ఇప్పుడు వెల్లుల్లిపాయలైతే వేసేస్తాను. పావు కిలో రూ. 100 జైంట్ దగ్గర వెల్లుల్లిపాయలు. ఒలిచినవి గూడా అమ్ముతుంటారు. ఒలిచినవి ఎందుకని తీసుకోలేదంటే అందరూ గోర్లుతో గుచ్చేసి ఎలా తీసుంటారో ఏమో అనుమానం ఎందుకు ఒలిచిన వెల్లుల్లి ఎందుకు, మామూలుగా వెల్లుల్లి తీసుకుని మనమే ఒలుచుకుందాం అని చెప్పేసి ఒక పావు కిలో వెల్లుల్లి అయితే తీసుకొచ్చేసాను. ఇక పచ్చి మెంతులు కూడా మనం మర్చిపోకుండా వేసుకోవాలండి. పచ్చడి కలిపేటప్పుడు పచ్చివి మెంతులు వేస్తే గ్రేవీ బాగుంటుంది. షుగర్ పేషెంట్స్ కానీ ఏదైనా కూడా మెంతులు మంచిది కాబట్టి మెంతులు పచ్చివి కొంచెం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చక్కగా మొత్తం కలిసేలాగా గరిటె తీసుకొని కలుపుతున్నాను. కలిసిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఒలిచిపెట్టున్నాను పక్కన. లావుగా చాలా బాగున్నాయి వెల్లుల్లి. ఆ వెల్లుల్లి పచ్చట్లో ఊరి మనం తింటుంటే ఎంత టేస్టీగా ఉంటాయో, ఎంత మంచిదో అసలు ఆరోగ్యానికి ఆవకాయ కూడా. మంతెన సత్యనారాయణ గారు చెప్తూ ఉంటారు, ఆవకాయ తినండి ఆరోగ్యంగా ఉండండి అని. ఆవకాయ వేడి చేయదు, చాలా మంచిది ఆరోగ్యానికి. ఒక ముక్క వేసుకొని తిన్నామంటే ముద్దపప్పు చేసుకొని నెయ్యి వేసుకొని పాతకాలపు రుచులు అబ్బబ్బబ్బబ్బా నోరు ఊరిపోతుంది ఆవకాయ చూస్తేనే.
సో ఇప్పుడు ఆయిల్ అయితే మనం మొత్తం పోసేసి కేజీ ఆయిల్ పట్టిందండి. 15 కాయలు తీసుకొచ్చాను నేను. మీడియం సైజు మామిడికాయలు. కేజీ ఆయిల్ అయితే పల్లి నూనె పోసాను ఈసారి. ఎప్పుడు కూడా నువ్వుల నూనె పోసేదాన్ని నేను. నాకెందుకో ఈసారి ఇంట్రెస్ట్ అనిపించలేదు. పల్లి నూనె బాగుంటుంది టేస్టీగా అని చెప్పేసి పల్లి నూనె అయితే 1 కేజీ పోసాను నేను. ఆ గ్రేవీలోకి అయితే సరిపోయింది. చక్కగా ఈజీ అండి కలపడం. చూస్తున్నారు కదా. తర్వాత ఏం చేయాలంటే అడుగున జాడీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం. వేసుకుంటే మంచిదన్నమాట. మనకి పచ్చడి అనేది బాగుంటుంది. కొంచెం ఆయిల్ దాంట్లో ఉంది. అడుగున వేసేటప్పుడు వేస్తాను. పసుపు అయితే ఇది పసుపు కమ్ములు కొట్టించింది పసుపు అనమాట. ఇది కల్తీ పసుపు అయితే కాదు. పసుపు కమ్ములు తీసుకొని మిషన్ ఆడిచ్చాను అనమాట. 1 కేజీ పసుపు దాకా వచ్చింది. నాకు చాలా రోజులు వచ్చింది ఆ పసుపు. ఇంకా పచ్చట్లో నిరభ్యంతరంగా వేసాను 1 స్పూను. స్పూన్ కంటే ఎక్కువే ఉంటుందిలేండి. ఇవంతా కూడా కలుపుకోవాలి పసుపు. నూనెలో కలిపేసుకుంటే ఇప్పుడు వెల్లుల్లి చూసారు కదా ఎంత బాగున్నాయో వెల్లుల్లి. తాజాగా మనం ఒలుచుకుంటే బాగుంటాయండి వెల్లుల్లి. అదే ఒలిచినవి అంతా గాలికి దుమ్ముకి పడేసి అక్కడ షాప్ దగ్గర అవంతా మంచిగా అనిపించదు మనకు. మనం ఒలుచుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. అందుకోసం 1/2 కిలో వెల్లుల్లి అయితే నేను ఒలిచి కలిపేస్తున్నాను అనమాట. 15 కాయలే కదా చక్కగా సరిపోతాయి అన్నమాట. అలా గ్రేవీకి చక్కగా కలుపుకున్న తర్వాత ఆయిల్లో ఇప్పుడు మనం ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం ఎలా కలుపుతున్నానో చూడండి. అలా వేసుకోవాలి ముక్కలు మనం. అలా గ్రేవీలో కొంచెం కొంచెం ముక్కలు తీసి జాడీలో వేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ వేసారు కొంచెం అడుగున. చూడండి ఎంత ఈజీగా మనకి ఇలా గ్రేవీలో ఆయిల్ వేసి కలుపుకుంటే. అదే పౌడర్లో కొంతమంది మా ఫ్రెండ్ అయితే పౌడర్లోనే కొంచెం కొంచెం ఆయిల్ వేసి కలిపి వేసింది. అలా అవసరం లేదు. ఇలా ఈజీ అనమాట మనకి. మనకు గ్రేవీ కలిపేసుకున్నాం కాబట్టి ముక్కలకి గ్రేవీ అద్దేసి ఆ వైట్ అనేది లేకుండా ముక్కకి చూసుకోవాలి మనం. అలా వైట్ లేకుండా చూసుకొని కొంచెం కొంచెం ముక్కలన్నీ కలుపుకొని జాడీలో వేయాలి. ఎంత ఈజీగా పెట్టేస్తున్నానో చూస్తున్నారు కదా. ఆవకాయ ఆవకాయ మహాలక్ష్మి అండి. ఇంటికి మహాలక్ష్మి అంటారు అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆవకాయ మహాలక్ష్మి ఇంటికని. ఎప్పుడంటే అప్పుడు మనం జాడీలో పెట్టిన తర్వాత డేట్ వచ్చినప్పుడు అట్లా మనం ఆ జాడీని ముట్టుకోకూడదు, ఆ పచ్చడి తీయకూడదు. బూజు వస్తుంది అనమాట. ఇప్పుడు పిల్లలకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. మనం తలస్నానం చేసి 5వ రోజు అట్లా మనం ఒక చిన్న జాడీలోకి పచ్చడి కానీ తీసుకున్నట్లయితే మళ్ళీ దానికి వాసన కట్టాలి. ఒక క్లాత్ వేసి జాడీ కట్టి పెట్టేసుకోవాలి. ఆ తీసిన పచ్చడి మనం వాడుకోవాలన్నమాట. అట్లాగా తలస్నానం చేసిన తర్వాతనే మనం ఆ పచ్చడి అనేది మనం ఒక చిన్న జార్లోకి తీసుకోవాలి అయిపోయే కొద్దీ. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయకుండా ఆ జాడీని కానీ మనం పచ్చడి తాగితే బూజు వచ్చేస్తుందండి. అంటే పచ్చడి కలుపుతున్నాను కదా, మీకు చిట్కాలు చెప్తున్నాను అనమాట నేను. చూడండి, నేను కలిపిన గ్రేవీకి ఆ ముక్కలకి పర్ఫెక్ట్గా ఆ గ్రేవీ సరిపోతుంది. చూస్తూ ఉండండి, వీడియో స్కిప్ చేయొద్దు. మీకు మళ్ళీ పచ్చడి పెట్టుకునేటప్పుడు స్కిప్ చేశారనుకోండి అర్థం కాక బూజు వస్తుంది పచ్చడి. నేను ఎలా కలుపుతున్నానో మొత్తము వీడియో అంతా చూడండి. పచ్చడి పెట్టుకున్న తర్వాత కామెంట్లో చెప్పండి నాకు పచ్చడి ఎలా వచ్చిందనేది. టేస్ట్ నాకు పచ్చడి కలుపుతుంటేనే నోరు ఊరుతుందనమాట. ఆవకాయ నాకెందుకో కానీ ప్రతి పచ్చడి పెట్టుకోవాలనిపిస్తుందండి. ఇప్పుడు టమాటా ముక్కలు అయితే ఎండబెట్టాను. ముక్కలు కోసి ఉప్పులో నానేసి ఎండబెట్టా. ఆ పచ్చడి కూడా నేను మీకు చూపిస్తాను. పెట్టిన పచ్చడి, టమాటా ముక్కల పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మనం ఉడకబెట్టిన పచ్చడి వేరు, ఎండబెట్టి చేసుకున్న టమాటా పచ్చడి వేరు. చాలా టేస్ట్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇప్పుడైతే నేను వేసిన గ్రేవీ ఫస్ట్ వాయి అయితే సరిపోయింది. ఇప్పుడు కొంచెం సగం ముక్కలు మిగిలాయి కదా, ఆ గ్రేవీకి కరెక్ట్గా సరిపోయినాయి చూడండి. అలా సరిపోయినప్పుడు మనం వేసిన కొలత కరెక్ట్గా వేసాము. ఉప్పు, కారము,
నూనె అన్నీ అని మనకు అర్థమైపోతుంది ఇలా కలుపుకుంటే. చూడండి, అలా ముక్కలన్నీ కూడా వైట్ లేకుండా ముక్కలు కలుపుకొని అందులో పెట్టుకోవాలన్నమాట. అసలు మామిడి ముక్కలు తీసుకురాగానే మనం బజార్ నుంచి కొట్టించుకొచ్చిన తర్వాత జీడి అంతా తీసేసి శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి. ఆ పాయింట్ చెప్పడం ఇందాక చెప్పలేదు. జాడీలో పెట్టుకుంటే మూడో రోజు తిరగగలపాలన్నమాట. అంటే మూడో రోజు ఇంగువ ఇష్టపడేవాళ్ళు ఇంగువ వేసి నూనెలో కొంచెం నూనె కాగబెట్టి ఇంగువ వేసి మూడో రోజు పచ్చడి కలుపుకునేటప్పుడు మనం ఆ ఇంగువ వేసుకుంటే పచ్చడి ఇంకా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చూస్తున్నారు కదా, గ్రేవీ సరిపోయింది. కలపాలి ఖచ్చితంగా. ఉప్పు కారము అన్నీ కూడా మూడో రోజుకి కరిగి ఆ ముక్కల్లో ఉన్న పులుపుదనం అనేది మనకు ఆ గ్రేవీలో దిగి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందన్నమాట మూడో రోజు. ఆ మూడో రోజు పచ్చడి కలిపినప్పుడు ఆ గిన్నెలో అన్నం వేసి మా అమ్మ తలా ఒక ముద్ద పెట్టేది మా అందరికీ కూడా. అసలు ఎంత అపురూపంగా తినేవాళ్ళం అంటే అప్పుడు, అంత అపురూపంగా తినేవాళ్ళం అమ్మ ముద్దలు కలిపి పెడుతుంటే. ఈ రోజు కాదు, మూడో రోజు. ఈ రోజు అసలు కలవదు కాబట్టి మనం అన్నం వేసుకున్నా కూడా మనకు ఆ టేస్ట్ అనేది తెలియదు. మూడో రోజు వేసుకోవాలి. అది కలిపేటప్పుడు ఇంకొక షార్ట్ వీడియో చేసి పెడతాను. మూడో రోజు. ఈరోజు అయితే ఈ వీడియో చూసి ఇలా ఆవకాయ ఈజీగా కలిపేసుకోండి. నాకైతే పెద్ద శ్రమ అని ఏమనిపించలేదు ఆవకాయ కలిపేటప్పుడు. మనం పెట్టుకునే పనులను బట్టి ఉంటుందండి ఏదైనా కూడా. చూసారా, ఈ పచ్చడి అంతా కూడా ఒక చిన్న జాడీకి వచ్చింది నాకు. కొంచెము మూడో రోజుకి కొంచెం తగ్గుతుంది అనమాట. జస్ట్ ఎంతో తగ్గదు, కొంచెం తగ్గుతుంది. అదంతా ముక్కలు గ్రేవీ అంతా పీల్చుకొని ముక్కలు కొంచెం చిన్నవి అవుతాయి అనమాట. కొంచెమే పించ్ ఆఫ్ సైజు ముక్కలు కొంచెం చిన్నగా అయ్యి కొంచెం తగ్గుతుంది అంతే. పచ్చడి ఎక్కువేం తగ్గదు. ఇప్పుడు మనము ఆ మిగిలిన ఆయిల్ కూడా పైన వేసేస్తున్నాం. 15 కాయలకి కరెక్ట్గా ఒక ప్యాకెట్ నూనె అయితే పట్టిందండి. సింపుల్గా పెట్టేసుకోవచ్చు ఇలాగా. పైన వేసేసాను కొంచెం ఆయిల్ కూడా, కొంచెం అడుగునే వేసాను, కొంచెం పైన వేసాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆవకాయ కలుపుకుంటే ఎవరికైనా సంతోషమే కదండి, అవునా కాదా? అవును కదా, కామెంట్లో చెప్పండి. జాడీ నిండా అయ్యింది పచ్చడి. అంతేనండి, ఈజీగా మనము పచ్చడి కలుపుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, జాడీ మూత. మూడో రోజు కలిపిన తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకుని, వైట్ క్లాత్ పరిచిన తర్వాత వాసన కట్టు అంటారు దాన్ని, కట్టుకున్న తర్వాత దానిపైన మూత